హర్షవర్ధన్ ఈయన ఖమ్మానికి చెందిన ఒక వ్యక్తి. అయితే ఈయనకి మరణం అనేది ముందు తెలిసి ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది ఈ వీడియోలో చూద్దాము. అయితే మరణం అనేది మనకు ముందుగానే అందుకే తెలియదేమో ఇంత భయపడతాము అనని ఇతని యొక్క స్టోరీ చూస్తే మనకు తెలిసిపోతుంది. మరణానికి మనం ముందు తెలిస్తే ఎంత భయపడతాము అనేది. అయితే ఇప్పుడు ఈయన ఖమ్మానికి చెందిన తన తండ్రి పేరు ఏపూరి రామారావు గారు. ఈయన రియల్ ఎస్టేట్. తన భార్య పేరు ప్రమీల స్కూల్ హెడ్ మాస్టర్గా అయ్యారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకేమో హర్షవర్ధన్, చిన్న కొడుకేమో అఖిల్. వీళ్ళు బాగా చదివి సెటిల్ అవ్వాలి అనేది వాళ్ళ తండ్రి తాపత్రయం. అయితే వీళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు చక్కగా చదువుకొని పెద్దతను హర్షవర్ధన్ బీఫార్మసీ చేశాడు. బీఫార్మసీలో చేసి తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ హెల్త్ మేనేజ్మెంట్ కోర్స్ చదివాడు. చదివి అక్కడే డాక్టర్గా సెటిల్ అయిపోయాడు. అలా సెటిల్ అయిన తను తర్వాత తన తమ్ముడు కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యేలా చూసుకున్నాడు. ఇతను పెద్దవాడు కాబట్టి తనని గైడ్ చేసి మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఇంత హ్యాపీగా ఉన్న వీళ్ళంతా తనకి పెళ్లి చేయాలి అని వాళ్ళ అమ్మా నాన్న అనుకున్నారు. అయితే 2020లో తనకి పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఇంతకు ముందుకు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందో అలాగే హ్యాపీగా అంతా గడిచింది. తర్వాత 2022 అక్టోబర్లో డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. డాక్టర్గా చేస్తున్నాడు కదా, తన ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన అతను సరిగ్గా అదే టైంలో ఆయాసంతో కూడిన దగ్గు వచ్చింది. ఇంతలో ఛాతీలో నొప్పి మొదలైంది. జీవితంలో ఎప్పుడూ అలా అనిపించలేదు. తనకు ఏదో అవుతుందనని కంగారు పడ్డాడు. తనకు తెలిసిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ టెస్ట్లన్నీ చేయగా తనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తెలిసింది. ఇది తెలిసిన తను చాలా కంగారు పడ్డాడు. కానీ ఏం చేయాలో ఆ టైంలో తనకి అర్థం కాలేదు. తన స్నేహితులకు చెప్పాడు. కానీ వాళ్ళంతా ఓదారుస్తుంటుంటే నాకేం కాదులేరా, నేను బాగానే ఉంటాను అని ధైర్యం చెప్పాడు. కానీ రాత్రి తన తండ్రి తనకి ఫోన్ చేయగా దుఃఖం ఆగలేదు. విషయం చెప్పేశాడు. నాన్న ఇక నేను బ్రతకను అని ఒక్కసారి ఏడ్చాడు. వాళ్ళ అమ్మా నాన్న కుప్పకూలిపోయారు. వెంటనే ఇండియా వచ్చేయమన్నారు. అప్పుడు తను నేను ఆస్ట్రేలియాలో ఉంటే ఇక్కడ మంచి వైద్యం దొరుకుతుంది, నేను ఇక్కడే చూపించుకొని మళ్ళీ కొంచెం నయం అయ్యాక ఇండియాకి వస్తాను అని చెప్పాడు. ఇక్కడే ఉంటాను అనగా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి రా అమ్మా, నిన్ను ఎలాగైనా బతికించుకుంటామో, మా ప్రాణాలు అడ్డుపెట్టి అని చెప్పాడు. అయితే తిను చనిపోతాడని ముందుగా తెలియడంతో హర్షవర్ధన్ తన భార్య గురించి కూడా ఆలోచించాడు. తనకు ముందుగానే విడాకులు ఇచ్చేసి తనని మంచిగా సెటిల్ అయ్యేలాగా చేసి తన బాధ్యతని నెరవేర్చుకున్నానని అటుపక్క నుంచి ఇంకా తన గురించి ఆలోచించడం మానేశాడు. తర్వాత ట్రీట్మెంట్ బాగా సెట్ అవ్వడంతో మళ్ళీ హెల్త్ కొంచెం మంచిగా అవ్వడంతో ఇంకా ఇండియాకి వెళ్దాము, అమ్మ వాళ్ళతో గడిపేసి వద్దాము అని ఒక 15 days ఇండియాకి వచ్చేసాడు. అక్కడ వచ్చిన తర్వాత మేలో తన తమ్ముడికి పెళ్ళి ఉంది కదమ్మా, అప్పుడు వస్తాను, మళ్ళీ నేనే వైద్యం కోసం ఆస్ట్రేలియాకు వెళ్తాను అని చెప్పేసి మళ్ళీ ఆస్ట్రేలియాకి వచ్చాడు. కానీ అక్కడికి వచ్చాక ఇండియా నుంచి రిటర్న్ అయ్యాక తన హెల్త్ అస్సలు సహకరించలేదు. మళ్ళీ క్యాన్సర్ తీవ్రత ఎక్కువ అయ్యింది. డాక్టర్లను కలిస్తే ఇక బ్రతకడం కష్టం అని చెప్పారు. తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి అమ్మా ఇక ఏడవద్దు, మనము ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉందాము, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోండి, నేను లేకుంటే ఏమి, తమ్ముడు ఉన్నాడు కదా, తన పెళ్ళి చూసే భాగ్యం కూడా నాకు దక్కుతుంది అని అనుకోవట్లేదు అని చెప్పి ఎంత దుఃఖం వచ్చినా ఆపుకున్నాడు. ఇక ఈసారి ఖచ్చితంగా చనిపోతా అని అతనికి ముందే తెలిసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన శవపేటికను 3 లక్షలు పెట్టుకొని తయారు చేయించుకొని లాయర్ దగ్గర అన్ని ఫార్మాలిటీస్, అక్కడి నుంచి శవం ఈజీగా వచ్చేలాగా అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసుకున్నాడు. మృతదేహం ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళేలాగా ముందుగానే అన్నీ అరేంజ్ చేసుకున్నాడు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి అమ్మా నా శవం ఎలా వస్తుందో అని మీరు బాధపడకండి, అది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను పూర్తి చేశాను, నా స్నేహితులతో మీరు కాంటాక్ట్లో ఉంటే సరిపోతుంది అని చెప్పి
ఫోన్ పెట్టేశాడు. కానీ తరువాత ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున ఏడ్చారు, కుమిలిపోయారు. ఆ ప్లేస్‌లో ఎవ్వరున్నా దాన్ని తట్టుకోలేరు. ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదు. వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ వదిలిపెట్టడం ఎంత బాధాకరం అనేది ఆయన రోజు కుమిలి కుమిలి ఏడ్చేవాడు. తన తమ్ముడికి, తన తల్లిదండ్రులకి రోజు కాల్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక్క నిమిషం కూడా కాల్ చేయకపోతే భయంతో వణికిపోయేవాళ్ళు. అంతలా ఆవేదన చెందారు. చావు కోసం ఎదురు చూస్తున్న హర్ష మాత్రం ఒకరోజు ఉదయాన్నే లేచి తన బర్త్‌డే కోసం తెచ్చుకున్న షూస్, డ్రెస్ అన్నీ వేసుకున్నాడు. అన్నీ వేసుకొని తన ఫ్రెండ్స్‌తోని "అరే! ఈరోజు మనం బయటికెళ్ళి హాయిగా రెస్టారెంట్‌లో ఓ టిఫిన్ చేసి కాఫీ తాగి వద్దాంరా" అనని చెప్పగా, "అరే! నీ బర్త్‌డే డ్రెస్ ఈరోజు ఎందుకేసుకున్నావురా" అంటే, "లేదురా నాకు ఈరోజు వేసుకోవాలనుంది" అనని అన్ని కొత్త బట్టలు వేసుకున్న తను హాయిగా రెస్టారెంట్‌కి వెళ్ళి అక్కడ తిన్నాక రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక మళ్ళీ కాసేపటికి "అరే! నాకు మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది. బయటకు వెళ్దాంరా" అంటే సరే అని తన స్నేహితులు బయటకు తీసుకొని వెళ్లారు. తన స్నేహితులు చాలా బాగా చూసుకునేవాళ్ళు తినని. ఏ కష్టం వచ్చినా వాళ్ళు మొదటగా ఆదుకునేవాళ్ళు. తర్వాత కాఫీ షాప్‌కి వెళ్ళి మళ్ళీ టీ తాగి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక అక్కడ తను హాయిగా రిలాక్స్ అయ్యి, "అరే! మనం మంచిగా హ్యాపీగా ఉందాంరా. మనం మధ్యాహ్నం ఏదైనా స్పెషల్ వంటకం చేసుకుందాంరా" అనని చెప్పి తన స్నేహితులని కి చెప్పాడు. అయితే తనకు వాష్‌రూమ్ రావడంతో అక్కడి నుండి వెళ్ళి అక్కడ వాష్‌రూమ్ వెళ్ళగా తనకి టాయిలెట్‌లో బ్లడ్ అంతా కనిపించడంతోని కంగారుగా బయటికి వచ్చి, "అరే మామ ఇంకా నేను కొన్ని గంటలే బతుకుతారా? నేను ఇక ఉండను. అందరికీ చెప్పేసేయండి నా గురించి" అనని చెప్పాడు. అయితే స్నేహితులు, "అరే అలా మాట్లాడొద్దురా, నీకేం కాదు" అని చెప్పి తనని కాసేపు రెస్ట్ తీసుకో అని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లారు. ఇలా తీసుకెళ్ళిన తనని పడుకోబెట్టారు. అయితే తను "మీరు ఎక్కడికి వెళ్ళొద్దురా, నా చుట్టే అందరూ ఉండండి" అని చెప్పాడు. "సరేరా నీకన్నా మాకేది ఎక్కువ" అనని చెప్పి తన స్నేహితులు కూడా తన చుట్టూ కూర్చున్నారు. కూర్చొని కాసేపు వెయిట్ చేసి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండగా ఒక 10 నిమిషాల తర్వాత ఏమీ కదలిక లేకపోవడంతో "అరే! ఏమైంది? ఇంతసేపయినా ఇంకా ఏం కదలట్లేదు" అని చెప్పి తనని లేపగా తన శ్వాస ఆగిపోయింది. వెంటనే తన స్నేహితులకు చాలా భయం వేసింది. ఇంతలో వాళ్ళ అమ్మ కాల్ చేస్తుండగా తన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఈ విషయం ఇప్పుడే చెప్పడం ఎందుకు, కాసేపు ఆగుదామనని అనుకున్నారు. ఇంతలో డాక్టర్‌కి కాల్ చేసి వాళ్ళు నిజంగా కన్ఫర్మ్ చేసుకున్నారు. నిజంగా ఊపిరి ఆగిపోయిందా లేదా అని. తను ఊపిరి ఆగిపోయింది అని తెలిసాక ఒక గంట తర్వాత వాళ్ళ అమ్మానాన్నలకు ఫోన్ చేశారు. వీళ్ళు కూడా బోరున ఏడ్చారు. ఏం చేయాలో వాళ్ళకు అర్థం కాలేదు. అయితే హర్ష అన్నీ ముందు ఏర్పాట్లు చేయడంతో వాళ్ళకి కాల్ చేసి లాయర్‌కి ఎంబడే కాల్ చేసి వెంటనే ఖమ్మానికి షిఫ్ట్ చేశారు. తర్వాత అమ్మానాన్నలు ఆ బాధ భరించలేక అసలు ఎంతలా ఏడ్చారంటే, ఇలాంటి బాధ కడుపుకోత ఎవ్వరికీ రావద్దు. బాయ్ బాయ్ హర్షవర్ధన్. టేక్ కేర్. ఆర్ఐపీ.